థ్యాంక్ యూ సార్. మాలాంటి వాళ్ళకి ఇట్లా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. మన నల్గొండ డిస్ట్రిక్ట్. మా మదర్ ఒక్కరే. మా ఫాదర్ నేను పుట్టిన 1 yearకే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. నేను కూలీ నాలి చేసుకొని కన్న కష్టం చేసుకొని నా పిల్లల్ని చదివించుకుంటున్నాను. 2 అమ్మాయిలే. నా పిల్లలు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. చిన్నవకు స్పోర్ట్స్లో సైక్లింగ్ అంటే ఇంకా ఇష్టం. స్టేట్ లెవెల్లో నేను గోల్డ్ మెడల్ సాధించాను. సీఎం కప్లో కూడా గోల్డ్ మెడల్ సాధించాను. నేషనల్స్కి 4 times పార్టిసిపేట్ చేశాను. నాకు సరైన సైకిల్ లేకపోవడంతో కొన్నిటికి దూరం అవ్వడం జరిగింది. నాకు స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ రావడంతో డాక్టర్ కీర్తి మేడం గుర్తించి నాకు సపోర్ట్ చేశారు. ఒకనాడు జిమ్ఖాన్ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే అక్కడికి కేటీఆర్ సార్ రావడం జరిగింది. అక్కడికి మ్యామ్ నన్ను ఇన్వైట్ చేశారు. కేటీఆర్ సార్కి నా బాధ అంతా చెప్పుకున్నాను. సార్ ఒక్క మాట నాకు సైకిల్ ఇప్పించేస్తానమ్మా నీకు అని మాట ఇచ్చారు. సైక్లింగ్ ట్రాక్ కట్టించాము హైదరాబాద్ తెలుసా, అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము. సో నీకు ఏం కావాలి? ఒక పని చేద్దాం, ఇక్కడ మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నీకు ఏది కావాలో బ్రాండ్ పిక్ చేసుకో. ఏ సైకిల్ కావాలి చెప్పు. ఆర్గన్ 4 రోజులు తెప్పించి అనుకున్నది వచ్చింది. మరి ఏం చేస్తావు? మీకు మెడల్ తీసుకొచ్చి చూపిస్తాను సార్. కంపల్సరీ సార్, పక్కా గ్యారంటీ సార్. సార్ ఒక్క మాట నాకు సైకిల్ ఇప్పించేస్తానమ్మా నీకు అని మాట ఇచ్చారు. అదే మాట ప్రకారం ఇవాళ సైకిల్ ఇచ్చారు. సార్ నాకు సైకిల్ ఇవ్వడంతో నా డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. సార్కి జీవితాంతం నేను నా ఫ్యామిలీ రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సార్. మాలాంటి వాళ్ళకి ఇట్లా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్.